అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత సాయాన్ని మనకు ఈ నెల 30 నుంచి మొదలు పెడతామని చెప్పారు ఆయన. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19 విడతలను పూర్తి చేసుకుని 20 విడతను మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని రైతులకు కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి 20 విడత డబ్బులు తప్పకుండా రైతులకు రావాలి అంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాలని, ఇలా ఎవరైతే చేసుకుంటారో దాని ప్రకారము ఈ లిస్టు ప్రకారమే మీకు ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కోసం కొన్ని కోట్ల మంది రైతులైతే ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతులకైతే ఒక డబ్బులు అయితే అందిస్తుంది. అంటే అన్ని రాష్ట్రాల వారికి, మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలినటువంటి రాష్ట్రాల వారందరికీ కూడా 2 కోట్ల మందికి పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే చెప్పిందనమాట. మరి ఇటీవల మనకు 19వ విడత అంటే ఫిబ్రవరి 24వ తారీఖున 2025 నిన్న నెలలో మనకు ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడతను 10 కోట్ల మందికి మనకు 22,000 కోట్ల రూపాయలను ప్రధాని మోదీ గారు విడుదల చేయడం జరిగింది. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 43 లక్షల మంది, తెలంగాణలో 50 లక్షల మంది వరకు కూడా పీఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నట్లు లెక్కపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి దాదాపు 1 కోటి మంది రైతులైతే మన పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు. మరి ఇందులో చాలామంది ఈకేవైసీ చేసుకుని వారు ఉన్నారని, అలాగే మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉన్నారని, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారని, ఇలాంటి వారందరినీ కూడా తొలగించడానికి కూడా ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే 146 కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి ఎందుకు ఇలా చేశారంటే చాలామంది ఇట్లా అనవసరంగా ప్రభుత్వ డబ్బులు తీసుకోవడంతో ప్రభుత్వం గుర్తించి అటువంటి వారందరినీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించి మంచి వారికి ఇవ్వాలి, అంటే అర్హత ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వ సాయాన్ని అందించాలి అని చెప్పి ఏర్పాట్లు చేసింది. ఇక మిగిలినటువంటి వారికి కూడా నోటీసులు అయితే పంపించి వారి నుంచి పీఎం కిసాన్ సాయాన్ని రికవరీ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసిందనమాట. ఇక ఎవరైతే అనర్హత ఉన్నా కూడా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు, ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మనకు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అలాగే ఇక్కడ ఎక్కువ భూమి ఉన్నవారు కానీ, ఏదైతే మనకి ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లు మాజీ ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వీళ్ళంతా కూడా ఈ పథకానికి అనర్హులు అనమాట. మరి ఈ పథకం ద్వారా వారు ఎవరైనా కూడా డబ్బులు పొందుంటే అటువంటి వారందరిపైన కూడా చర్యలు తీసుకుని వారికి నోటీసులు ఇచ్చి వారి నుంచి పీఎం కిసాన్ ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు కనుక వారికి పొందుంటే ఈ 19 విడతల డబ్బులను కూడా వారి నుంచి రికవరీ చేయడానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే స్వచ్ఛందంగా వారు తప్పుకోవాలని చెప్పి, పీఎం కిసాన్ నుంచి తప్పుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. రైతులు చాలా అర్హతలైనటువంటి వారంతా కూడా అప్లై చేసుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వ సొమ్మును ఊరికేనే తీసుకుంటున్నారని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ విధంగా చేయకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి అలర్ట్ చేసింది. మరి ఇవంతా కూడా బాగానే ఉంది. మరి 20 విడత డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏ రైతులకు వస్తాయి, ఏ రైతులకు రావనే విషయాలను మనం ఇప్పుడే తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని చూసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంది. ఇప్పటి వరకు 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రైతులకు 19 విడత డబ్బులను పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 20 విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి 20 విడత డబ్బులు కూడా తీసుకోవాలంటే 20 విడత డబ్బులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి 20 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందజేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి 20 విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. మరి ఇలా చేసుకున్న వారికి మాత్రం 20 విడత డబ్బులు వస్తాయి. అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉన్నా, అలాగే మనకు ఈ పీఎం కిసాన్కి ఏదైనా సంబంధించి మీకు సాంకేతిక సమస్యలు ఉన్నా, అంటే ఆధార్ కార్డు తప్పుగా నమోదవడం వల్ల, ఫోన్
ఫోన్ నెంబర్ తప్పుగా నమోదు అవడం వల్ల, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇవన్నీ కూడా తప్పుగా ఉండడం వల్ల వీటన్నిటిని కూడా కరెక్షన్ చేసుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అలాగే ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇద్దరికీ కూడా అవకాశం కల్పించింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే, అంటే ఈ విధంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే నేరుగా ఇవి కరెక్షన్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సాంకేతిక కారణాల వల్ల కూడా చాలామంది పీఎం కిసాన్ పొందలేకపోతున్నారని మనకు చెప్పడం జరిగింది. దాదాపు 3 కోట్ల మందిని అనర్హుల లిస్టులో పెట్టింది. 10 కోట్ల మందికి ఇస్తుంటే మరి 7 కోట్ల మంది అర్హులని, మరి 3 కోట్ల మంది అనర్హులని చెప్పి వారిని అనర్హుల జాబితాలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఎవరికైనా సరే సాంకేతిక కారణాల వల్ల ఉంటే కనుక, అంటే వారు సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది పడి అనర్హుల లిస్టులోకి వచ్చి ఉంటే వారికి సాంకేతిక కారణాలన్నీ క్లియర్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా కరెక్షన్ చేసి తర్వాత మళ్ళీ కూడా మీకు అర్హుల లిస్టులోకి అయితే తెస్తుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ పీఎం కిసాన్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకుంటూ ఈ పీఎం కిసాన్ సైట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే వెబ్సైట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పేరు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పేరు కనుక లేకపోతేనే మీకు సమస్యలు అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే రాదు. మరి ఇబ్బందే కదా పీఎం కిసాన్ డబ్బులు రానప్పుడు. ఈ విధంగా మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హుల లిస్టులు అనేది విడుదల చేస్తుంది. మీ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకసారి సిస్టమ్ చేసింది. మరి ఏపీలో ఉన్నటువంటి రైతులు దాదాపు 43 లక్షల మందికి పీఎం కిసాన్ డబ్బులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. మరి 43 లక్షల మందిలో కూడా చాలామంది అర్హత లేనటువంటి వారు ఉన్నారని, వారందరినీ కూడా తొలగించడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. మనం ముందుగా చెప్పుకున్నట్లు వారందరికీ కూడా నోటీసులు అయితే పంపిణీ చేస్తుంది ముందుగా. మరి ఆ నోటీసులకు స్పందించి వారు చర్యలు కనుక చేపట్టకపోతే, అంటే వారు ఈ డబ్బులను తిరిగి కట్టడం కానీ, లేకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి పక్కకు వెళ్ళిపోవడం కానీ, వైదొలగడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకుంటామని చెప్తోంది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సహాయకులు ఉన్నారో వారు మీ ఇళ్ల వద్దకు వచ్చి మీకు ఈ యొక్క అప్డేట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఈ పీఎం కిసాన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పథకం ద్వారా కానీ మీరు డబ్బులు పొందాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకుని ఉండాలి. అలాగే ఈ క్రాఫ్లో కూడా మీ పేర్లను నమోదు చేసుకుని ఉండాలి. ఈకేవైసీ చేసుకుని ఉండాలి. అలాగే ఈ క్రాఫ్లో కూడా మీ పేర్లు మీరు నమోదు చేసుకుని ఉండాలి. ఏపీలో ఉన్న రైతులైతే తప్పనిసరిగా ఈ క్రాఫ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ క్రాఫ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు వెంటనే ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి. ఈ క్రాఫ్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే, మనకు ఈ క్రాఫ్లో ఉన్నవారికి మాత్రమే పీఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభవ పథకం కానీ రావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది. మరి దీంతో పాటుగా తెలంగాణలో ఉన్న రైతులైతే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా ఇంపార్టెంట్గా డబ్బులు అయితే రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తారా పీఎం కిసాన్ 20 విడత అని. మరి పీఎం కిసాన్ 19 విడత అయితే ముగిసింది. 19 విడత డబ్బులు అయితే ముగిశాయి. మరి 19 విడత కింద 2,000 రూపాయలు మాత్రమే మనకు జమ అవడం జరిగింది. ఇక పీఎం కిసాన్ ఎవరికైనా సరే గతంలో 19 విడత రాకుండా ఉంటే 20 విడతతో కలిపిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అధికారులు అయితే స్పష్టం చేశారు. కాబట్టి పీఎం కిసాన్ 19 విడత ఏదైనా కారణాల వల్ల మీకు ఇంకా డబ్బులు పడకుండా ఉంటే మరి ఏప్రిల్లో ఇచ్చేటువంటి, ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుందన్నమాట ఈ 20 విడత. మరి ఏప్రిల్ లేదా మే నెలలో వచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ 20 విడత ద్వారా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రావాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా, ఫోన్ నెంబర్ ప్రాబ్లం ఉన్నా, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా, ఇవేవైనా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న రైతులు ఈ పీఎం కిసాన్ కింద డబ్బులు పొందాలంటే మీరు ఇవన్నీ కూడా చూసుకోండి. మరి లిస్ట్లో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ లిస్ట్లో కొత్త రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీరు మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని మీరు నేరుగా పీఎం కిసాన్కి సంబంధించిన పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాలు మీకు రావాలంటే మీకు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం తప్పనిసరి. మరి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవాలి, మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు అవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా, బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే వస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ ద్వారా, అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ద్వారా కూడా రైతులకైతే డబ్బులు రావడం జరుగుతుంది. ఇది మనకు తాజా సమాచారం పిఎం కిసాన్కి సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.